మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. డిఎస్సి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. బిడ్డలందరినీ కూడా ఎవరెవరైతే నీ మీద ఆనుకొని చక్కగా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వారందరికీ అయ్యా చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. కట్ ఆఫ్ మార్కుల విషయంలో మీరు గొప్ప కార్యం చేసి నడిపించమని విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. బలపరచండి. వారి డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. మీ కాపుదల, మీ దీవెన, మీ సమాధానం ఇవ్వండి. హాస్టల్లో ఉండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. మంచి ఉన్నతమైన మెట్లో బిడ్డలు ఉండినట్లుగా తీర్చిదిద్దుమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. గర్భఫలం కావలసిన వారికి బిడ్డలు గర్భఫలం సిద్ధపరచండి. వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలను ఏర్పరచమని అడుగుతున్నాం. ఈ కృపా కనికరముతో నింపండి, బలపరచమని సార్వత్రిక సంఘంలో చేర్చబడిపోయే ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందాలండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 28వ అధ్యాయం మొదటి చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. 28:1 యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు బహుశా దావీదు కీర్తన రాసి ఉండొచ్చు. దావీదు ఎంతో ప్రేమించిన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసి దేశాన్ని అంతర్యుద్ధములోకి దింపినప్పుడు బహుశా ఇది వ్రాయబడి ఉండవచ్చు. 4వ వచనంలో ఉన్న ఉగ్రత గల మాటలను బట్టి చెడు పనులు చేస్తున్న వారి మీదికి శాపాలు పలకబడ్డాయి. ఈ కీర్తన దుష్టుల గురించి రాయబడింది. వారి వలె తాను నాశనానికి వెళ్ళకూడదని దావీదు దేవుని బ్రతిమలాడుతున్నాడు. వారికి సరైన శిక్ష పంపించమని వేడుకుంటూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి దావీదు దేవునికి ప్రార్థన చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని వాక్యంగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు సరాసరి దేవునికే వినవించుకుంటున్నాడు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. యెహోవా నా ఆశ్రయదుర్గము. ఇలా దేవుని సంబోధించడం అనేటువంటిది ఆసక్తికరమైన విషయం. మార్పు లేని దేవునిలో కలిగే మార్పు అని క్యాంప్బెల్ మోర్గాన్ అనే భక్తుడు అన్నాడు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు అవసరమైనవి వాక్య రూపంలో ఇస్తూ చివరకు వాక్యమే శరీరధారిగా అయ్యాడు. మారుతున్న దేవుడు దావీదుకు మారని దుర్గమయ్యాడు. దావీదు దేవుణ్ణి నా దుర్గమా అని సంబోధించాడు. చివరికది ఆయన పేరుగా మారిపోయింది. ఒక గీత రచయిత ఇలా రాశాడు: నా చుట్టూ మార్పులు, క్షీణత ఉంది, మార్పులేని దేవా నీవు నాతో ఉండు అని. దావీదు యొక్క లోకం కూలిపోతుంది. దావీదు గారాల తనయుడు అబ్షాలోం ప్రజలను తన వైపు తిప్పుకుని సింహాసనాన్ని తండ్రి యొద్ద నుండి లాగేసుకున్నాడు. జాతి అంతా దావీదు మీద తిరుగుబాటు చేస్తుంది. ప్రజలందరికీ అబ్షాలోమును మెస్సియలాగా చూస్తున్నారు. దావీదు లోకమంతా కూలిపోయింది. అతడు దేవుని వైపు చూస్తున్నాడు. నా ఆశ్రయదుర్గమా అని ఆయనకు మొరపెడుతున్నాడు. దేవునికి ఇది చక్కని పేరు. బండరాయి కదలదు, మారదు, ఆకారానికి చాలా పెద్దగా ఉంటుంది. వర్షానికి కరిగిపోదు, ఎండకెండిపోదు. పాత నిబంధనలో బండ అనే మాట మనుషులకు ఉపయోగించలేదు, దేవునికి మాత్రమే ఉపయోగించారు. ఆశ్రయదుర్గము, బండ అనే మాటలు దేవుణ్ణి ఉద్దేశించి పలకబడ్డవి. వీటి వెనుక ఉన్న అసలర్థం యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడని చెప్పడంలో, మార్పు లేని వాడని. అంతర్యుద్ధం అనే భూకంపం వచ్చి దావీదు నిలబడి ఉన్న నేల కదిలిపోయింది. దావీదు యెహోవా అనే బండను ఆశ్రయించాడు. ఒక స్వార్థికుడు షమ్రాక్ అనే తెగవారికి స్వార్థ ప్రకటిస్తున్నాడు. వాళ్ళు వాక్యం వినకుండా పదే పదే అడ్డు తగులుతున్నారు. వారిలో ఒకడు, షమ్రాక్ గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు. ఆ స్వార్థికుడు, అయ్యా, క్రీస్తు అనే బండ మీద నేను నిలబడ్డాను, మిగిలినదంతా షమ్రాక్ మాత్రమే అన్నాడు. దావీదు దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు.
దేవుడు తనతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాడు. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె ఉందును అంటున్నాడు. దావీదుతో దేవుడు మాట్లాడకపోతే అతడు చచ్చిన వాని క్రిందే లెక్క. దేవుని మాటలు వినాలని మనకు ఆ తీవ్రమైన వాంఛ ఉందా? ఇటువంటి ప్రార్థన మనం అనుదిన ప్రార్థనా సమయాన్ని శక్తివంతం చేస్తుంది. దేవుని స్వరాన్ని వినడం అతి ప్రాముఖ్యమైన విషయంగా మనం భావిస్తే ఆయనతో ఒంటరిగా గడపడంలో మనకు ఏ సమస్య ఉండదు. అది జీవన్మరణ సమస్య. అందుకనే కీర్తనకారుడు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. మౌనముగా ఉండక ఆలకింపుము అనే మాట, ఆ పదజాలం దేవుడు దూరంగా ఉన్నాడనే భావనకు సంబంధించిందిగా కనిపిస్తూ ఉంది. కీర్తనలు 35:22 చూస్తే అండి, 35:22 యెహోవా అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా నుండకము. నా ప్రభువా నాకు దూరముగా నుండకము. మౌనంగా ఉండొద్దు, దూరంగా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఈ మాటలు దేవుని అవసర సమయంలో కల్పించుకోవడం లేదనే భావనను వర్ణిస్తున్నాయి. సమాధిలోనికి దిగువారి వలె అనే వర్ణన మృతుల లోకమైన పాతాళానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. 30వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అండి, కీర్తనలు 33 యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నన్ను నీవు బ్రతికించితివి. దేవుడే మనల్ని పడకుండా చేసేది, పాతాళములోకి వెళ్లకుండా దిక్కుండా మనల్ని నిరంతరం ఆయన కాపాడుతూ ఉండేది. యోబు గ్రంథం 33:18 కూడా తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. గోతికి పోకుండా వారిని కాపాడినట్లు దేవుడే మనల్ని కాపాడేది. దేవుడే గోతిలోనికి పాతాళంలోనికి మనము దిగిపోకుండా మనల్ని రక్షించేదిగా దేవుడే మనకి ఆశ్రయంగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీవు మౌనంగా ఉండొద్దు అని. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అండి, పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనం వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పాతాళము మనుషులు మృంగివేసినట్లు మనం కూడా మృంగేద్దాం. అంటే ఇతరుల్ని నాశనం చేద్దాం, ఇతరుల్ని ప్రాణము తీద్దాం, నిర్దోషిని పట్టుకుందాం, వాళ్ళ పాపాలు వెతుకుదాం. ఎదుటివారి తప్పులు వెతకడానికి చూసే వారి జోలికి, వాళ్ళతో సహవాసానికి వెళ్ళొద్దని చెప్తున్నాడు ఇక్కడ. కొంతమందికి అదే అలవాటండి. తన తప్పులు తెలుసుకోరు కానీ ఎదుటివారి తప్పులు, ఎదుటివారి మీద నిందలు, ఎదుటివారి మీద అపవాదులు వేయడానికి చాలా సిద్ధంగా ఉంటూ ఉంటారు. యెషయా గ్రంథం 14:15లో ఆ తేజో నక్షత్రం కూడా అనుకున్నాడు అపవాది సాతానుడు, కానీ వాడు ఎక్కడున్నాడో చూడండి. యెషయా గ్రంథం 14:15లో నీవు మనస్సులో అనుకుంటేవి కదా మహోన్నతునితో సమానంగా చేసుకుందానని, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సాతానుగాడి ఆలోచన కూడా అదే, నరకానికి పాతాళానికి మిగతా వాళ్ళని తీసుకొని పోవాలని. సో ఇలా సమాధిలోనికి దిగువారి వలె అగుదును అనేటువంటి మాట మనకి చనిపోతున్న వారిని గురించి మనకి సూచనగా ఆ విషయం తెలియజేస్తూ ఉంది. అందుకే కీర్తనకారుడు మాటిమాటికి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉంటే నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అంటే నీవు మాట్లాడకపోతే, నీవు నాకు సమాధానం ఇవ్వకపోతే, నేను చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే తప్పనిసరిగా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అంటున్నాడు. సమాధిలోనికి దిగిపోయే వారి వలె అగుతున్నాను అంటే దేవుడు మాట్లాడకపోతే మన జీవితాల్లో అంతా శూన్యమే. తన వాక్యం ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు. దేవునికి మొర్రపెట్టేటువంటి క్రమంలో మౌనంగా ఉండక నా మనవి ఆలకింపు అంటున్నాడు. నా ఆశ్రయదుర్గమా, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, దేవుని దగ్గర ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మౌనంగా ఉండకుండా జవాబిస్తాడు. ఆ జవాబు మనం పొందుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి, ఆశీర్వదించబడతాం. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.